బ్రిటన్లో జాత్యహంకారంతో యువతులపై వరుస అత్యాచార ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గత నెల ఓ సిక్కు మహిళపై దుండగుడు లైంగిక దాడికి పాల్పడగా తాజాగా మరోసారి ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. భారత్కు చెందిన 20 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. వెస్ట్ మిడ్లాండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. యూకే కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాల్సల్ ప్రాంతంలో ఓ యువతిపై అత్యాచారం జరిగినట్లు వెస్ట్ మిడ్లాండ్స్ పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాధిత యువతిని ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా 30 ఏళ్ల వయసున్న ఓ శ్వేత జాతీయుడు ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. బాధితురాలు పంజాబీ యువతి అని సిక్కు ఫెడరేషన్ యూకే వెల్లడించింది. దుండగుడు ఆమె నివాసం ఉంటున్న ఇంటి తలుపులు బద్దలు కొట్టి అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలిపింది. గత నెల ఓల్డ్ బరీ ప్రాంతంలోనూ ఓ సిక్కు యువతిపై ఇదే తరహాలో లైంగిక దాడి జరిగింది. దీంతో ఈ వరుస ఘటనలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ ఘటనలను పలువురు యూకే రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.